దక్షిణాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్లో భారత జట్టు చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసింది. రెండవ టీ20 మ్యాచ్లో ఓటమి పాలైన భారత జట్టు మూడో మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ దక్షిణాఫ్రికా వశం కాకుండా ఆపగలుగుతుందని ముందు నుంచే ప్రాక్టీస్ తీవ్రతరం చేసింది. భారత జట్టు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్కు ఇది 4వ సెంచరీ కావడం విశేషం. సెంచరీ సాధించిన తర్వాత అదే ఉత్సాహంతో మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్ కూడా చేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని నడవలేని స్థితిలో ఉండగా ఇద్దరు సహాయకులు వచ్చి అతన్ని మైదానం నుండి బయటకు తీసుకుని వెళ్లారు. దీంతో భారత బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా కెప్టెన్గా వ్యవహరించాడు. ఇదిలా ఉండగా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ గాయం గురించి కీలకమైన అప్డేట్ ఇచ్చింది. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ బంతిని విసిరే సమయంలో కాలి మడమ బెనకడంతో సూర్యకుమార్ యాదవ్ తీవ్ర నొప్పితో విలువెల్లాడిపోయాడు. గాయం తీవ్రంగానే ఉంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్కు కొంత విశ్రాంతి అవసరం. త్వరలో టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో అతన్ని పూర్తిగా కోలుకునే వరకు అన్ని విధాల వైద్య సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది. దీన్ని బట్టి చూస్తుంటే సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో బరిలోకి దిగేది అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఆ సమయానికి సూర్యకుమార్ యాదవ్ కోలుకుంటే గనుక ఐపీఎల్ మధ్యలో ముంబై ఇండియన్స్ జట్టుతో చేరే అవకాశం ఉంది. లేదంటే ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్కు దూరంగా ఉండాల్సిందే. ఇక టీ20 ప్రపంచ కప్కి 6 నెలల సమయం ఉన్నందున సూర్యకుమార్ యాదవ్ అప్పటికీ అందుబాటులో ఉండొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని అర్థమవుతుంది. ఏదేమైనా సూర్య త్వరగా గాయం నుండి బయటపడాలని అటు జట్టు యాజమాన్యం ఇటు అభిమానులు విపరీతంగా కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.